మైబాద్ జిల్లాలోని అనంతారం గ్రామంలో సీసీ రోడ్డు మరియు మల్యాల గ్రామం చౌక్ల తండాలో సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ మరియు డీసీసీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి, వీరితో పాటు శ్రీనివాస్, బాలు మిగిలిన కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోన్ అడ్డు ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు బత్త పెట్టి తర్వాత CDF నిధుల నుంచి సీసీ రోడ్లకు మన ఎమ్మెల్యే గారు 5 లక్షలతోటి మనకు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, భరత్ బాబు గారికి, మురళీ బాబు గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ నాతోటి వార్డు కౌన్సిలర్లకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం వార్డు కౌన్సిలర్, స్థానిక వార్డు కౌన్సిలర్ నాగమణి సీను గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ రెడ్డి గారు, అదేవిధంగా జన్నారెడ్డి మురళీధర్ రెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారు, మన కౌన్సిలర్లు పోతురాజు గారు, పూజ్య బండింకన్న గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనంతరం గ్రామస్తులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతరం గ్రామంలో 5 లక్షల రూపాయలతోటి స్పెషల్ డెవలప్ కూడా ఉంది. ఇక్కడ తాగునీటి ఎద్దడి కూడా ఉండడంతోనే అమృత్ 2.0లో విలీన గ్రామాలకే మొత్తం 27 కోట్ల రూపాయలతోటి తాగునీటి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా జరిగింది. పనులు వేగవంతంగా, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకుంటూ మనకు మహబూబాబాద్ పట్టణానికి తలమానికమైనటువంటి అనంతరం గ్రామాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మన జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ సొంత గ్రామం. ఈ గ్రామం ప్రత్యేక గ్రామం మనకు తెలుసు. అందుకే ఈ గ్రామాన్ని ఒక మంచి చూపుతోటి బాగా అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మొన్న నేను కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక రోడ్డు చెప్పారు. ఆ రోడ్డును కూడా ఈ సంవత్సరం వచ్చే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో పెడతానని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ మీకు SRSP కాలువ నీళ్ళు కూడా ఇబ్బంది అవుతుందని మొన్న కొంతమంది ఇక్కడ కార్యకర్తలు చెప్పడం జరిగింది. నేను డిఈ గారితో మాట్లాడి రోజంతా మనుషులను పెట్టించాను. అయితే మనకు రజాలిపేట దగ్గర కొంచెం మట్టి ఎక్కువ పూడుకుపోవడం వలన అది ఇబ్బంది అవుతా ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ పూడికి కూడా తీసివేస్తానని చెప్పేసి మనకు నెక్స్ట్ విడతలో నీళ్ళు వచ్చినప్పుడు తప్పగా మన అనంతరం గ్రామాన్ని కూడా నీళ్ళు వచ్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి మరొక్క మారు ఈసారి రాబోయే ఎలక్షన్లలో ప్రజలు కోరుకున్న నాయకుడికి ఇక్కడ ఈసారి జన్నారెడ్డి భరత్ గారు నేను ఇద్దరం కలిసి టికెట్లు ఇచ్చి ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా చేద్దామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అనంతరం గ్రామవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.